హాయ్ అండి. వెల్కమ్ టు మను కన్నా ఛానల్. ఈరోజు మన స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ విత్ లిటిల్ గ్రేవీ. దానికోసం మనం ముందుగా బౌల్ పెట్టేసుకొని బౌల్ హీట్ అయ్యాక దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. చికెన్ కర్రీ అండ్ నాన్ వెజ్ ఏదైనా కొంచెం ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది, ఎక్కువ వేసుకుంటేనే. సో నేనైతే వేసుకున్నాను. దాంట్లోకి మనం మసాలాలు వేసుకోవాలి. బగారాకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బగారా పువ్వు, అన్నీ జాజికాయ, జాపత్రి అన్నీ వేసేసుకోవాలి. అవి మాడకూడదండి, ఎక్కువగా సిమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్ వేసేసుకోవాలి. ఆనియన్ బాగా గ్రేవీ చేసుకున్నప్పుడు ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకోవాలి. మనం కొంచెం ఫ్రై లాగా చేసేసుకుంటున్నాం అన్నప్పుడు షార్ట్గా కట్ చేసుకుంటే దేని టేస్ట్ దానికే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మసాలా కూడా ఎప్పుడు కానీ పొడికి పొడే వేయాలి. నార్మల్గా విడి మసాలాలు ముందుగా వేసుకుంటే ఆ టేస్ట్ కూడా వేరే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇలా మనం కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి. అంతలోపు అయితే నేను పక్కన మిర్చి అండ్ వెల్లుల్లి రెండు కూడా మిక్సీ పట్టేసుకున్నాను. అది పేస్ట్ లాగా వేసుకుందామని చెప్పేసి. సో ఆనియన్ అయితే వేగిపోయింది. నిన్న ముందుగా కొంచెం పుదీనా వేసుకున్నాను, ఫ్లేవర్ కోసం బాగుంటుంది. లాస్ట్లో కూడా వేసుకుంటాను, మధ్యలో ఇలా కూడా వేసేసుకుంటాను. పుదీనా కూడా కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటేనే బాగుంటుంది నాన్ వెజ్లోకి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి మనము. చూడండి బాగుంటుంది టేస్ట్, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. మనం నార్మల్గా ఎప్పుడో చేసుకున్న పేస్ట్, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసేసుకుంటే. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, కర్రీకి సరిపడా. పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. ప్రతిదానికి పచ్చివాసన ఉంటుంది కాబట్టి ఆయిల్లో కొంచెం వేగిన తర్వాతనే ఏదైనా సరే వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ వేసేసుకోవాలి. ఇదైతే వేగిపోయింది మొత్తము. ఇప్పుడైతే కడుక్కున్న చికెన్ని వేసేసుకోవాలి. నేను ముందుగానే సాల్ట్ వేసుకొని చికెన్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. సాల్ట్ వేస్తే ఏంటంటే కొంచెం దానికి వచ్చే స్మెల్ నీచు స్మెల్గా రాకుండా బాగుంటుంది. సో నేను అందుకే అది క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను. కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని చికెన్ వేసుకున్నాక ఇట్లా వేగనివ్వాలి. దాంట్లో నుంచి వాటర్ కూడా వచ్చేస్తుంది. సో ఆయిల్లో వేగుతూ ఉంటుంది చూడండి. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దానికి మూత పెట్టేసుకొని, నేనైతే చికెన్ కర్రీ బాగా ఇష్టం, అందుకే చాలా టైప్స్ చేస్తుంటాను. ఇది ఒక వెరైటీ. నేను ఇంకా కూడా మీకు చాలా టైప్స్ చూపిస్తూ ఉంటాను. కొత్తగా చూసినవరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మై ఛానల్. చూడండి ఇలా అయితే వేగుతుంది. నేను మధ్య మధ్యలో అయితే కలుపుతూ చూస్తున్నాను తీసుకొని. ఆయిల్ వాటర్ కూడా అబ్జర్వ్ అవుతూనే ఉంటున్నాయి, వాటర్ కూడా వస్తూనే ఉంటున్నాయి. నేనైతే ఎక్కువగా వాటర్ వేయట్లేదు, లాస్ట్లో వేస్తాను చూడండి. చికెన్ అయితే గోలుతూ ఉంటుంది ఆయిల్లో. ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నానని చెప్పాను కదా, మిర్చి అండ్ వెల్లుల్లి, ఆ పేస్ట్ని వేస్తున్నాను కొంచెం ఫ్లేవర్ కోసం. మనం పచ్చిమిర్చి వేసేదానికంటే ఇలా వేస్తే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అదంతా గోలే వరకు కూడా మనం అలాగే మిక్స్ చేసేసుకోవాలి కొంచెం ఆయిల్తో పాటు. సో కొంచెం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకుంటే తొందరగా వేగిపోతే పచ్చివాసన కూడా పోతుంది కాబట్టి ఇట్స్ బెటర్ టు ఈట్ కదా. సో మనం అలా తినేయచ్చు. మధ్య మధ్యలో నేను ఒక్కొక్కసారి ట్యాప్ తీసుకుంటూ పెట్టుకుంటూ మగ్గనిచ్చాను చూడండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం దగ్గరకు వచ్చింది కాబట్టి, సో కొంచెం బాయిల్ కూడా అయిపోయింది, హాఫ్ బాయిల్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఏంటంటే మనం కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి, కారపొడి, ఉప్పు, మసాలాలు కాబట్టి నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. దానికి కావాల్సిన తగినంతగా కారం వేసేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, అది మీ కారం టేస్ట్ని బట్టి వేసేసుకోండి. నేను కొంచెం స్పైసీగానే వేసాను. తర్వాత తగినంత ఉప్పు వేసేసుకోండి. తర్వాత గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి వేసేసుకోండి. కారంలో కొంచెం పచ్చి ధనియాల పొడి వేసుకుంటే కొంచెం స్మెల్ కూడా డిఫరెంట్గా వస్తుంది. సో వేయించుకున్న ధనియాల పొడి వేసుకొని గరం మసాలా తగినంతగా వేసుకుంటే ఓకే, ఇట్స్ ఈట్ టు బెటర్ అనమాట. సో దానంతా కూడా ఆయిల్ కొంచెం చూడండి, ఆయిల్ కొంచెం మంచిగా కనిపిస్తుంది కదా. మనకి చికెన్ కొంచెం గ్రేవీ చేస్తున్నప్పుడు కానీ ఫ్రై చేస్తున్నప్పుడు కానీ అది ఇంకా ఫ్రై చేస్తున్నప్పుడు అది అడుగంటితే అది అలాగే అనుకుంటూ చేస్తూనే అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది, దాంతో స్పూన్తో ఇట్లా గీకిన తర్వాతనే. సో చూడండి అవన్నీ మిక్స్ చేసాను, కొంచెం సేపు మగ్గనివ్వాలి. అది అలాగే సిమ్లో పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత నేను కాసేపు అయ్యాక
మళ్ళీ చూశాను అంతా కూడా ఆయిల్ పైనకి వచ్చేస్తుంది. నేనేంటంటే మధ్యలో ఆయిల్ పైన తేలినప్పుడు అది మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు కరివేపాకు వేసుకున్నాను. చికెన్లో కరివేపాకా అని షాక్ అవుతారు కదా. చికెన్లో కరివేపాకు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, ఫ్రైలోకి అయితే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అది కొంచెం దాంట్లోకి మిక్స్ అయ్యే వరకు నేను కలిపేసుకున్నాను. కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను నేను ఈ టైంలో, ఎందుకంటే కొంచెం గ్రేవీ టైప్ కొంచెమే కావాలి కాబట్టి. సో వాటర్ వేసేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకొని మళ్ళీ తీసేసుకున్నాను. చూడండి, మీరు కూడా ఎప్పుడైనా ఎవరికైనా నచ్చితే మళ్ళీ ట్రై చేయండి. చికెన్ లవర్స్ చాలా మంది ఉంటారు, చికెన్ ఏ రకంగా వండినా తింటాం కదండి. సో మీరు కూడా నా స్టైల్లో కూడా మీరు ఒకసారి వండి ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై మను కన్ను ఛానల్. సో నాకైతే కొంచెమే సరిపోతుంది అనిపించింది గ్రేవీ. సో నేను అంతవరకు పెట్టేసుకున్నాను. ఒకవేళ మీరు కావాల్సినంత దాంట్లో పెట్టేసుకున్నాను. ఇంకాసేపు మళ్ళీ మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఇలా వచ్చింది చూడండి గ్రేవీ. నా పీస్ అయితే మొత్తం మెత్తగా ఉడికిపోయింది. మోస్ట్లీ నిన్న 10 మినిట్స్ అట్లా మగ్గనిచ్చాను, కారం ఉప్పు అవన్నీ వేసాక. ఎందుకంటే అవన్నీ పట్టాలి కదా పీస్కి, లేకపోతే టేస్ట్ బాగుండదు. సో అంతా అయిపోయింది చికెన్ అయితే. లాస్ట్ గార్నిషింగ్ కోసం నేనైతే కొత్తిమీర, పుదీనా వేసేసుకున్నాను. ఆల్రెడీ పుదీనా మధ్యలో వేసుకున్నాను కదా, లాస్ట్లో కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా కొత్తిమీర అయితే ఎక్కువనే వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ అండ్ లైక్ మై ఛానల్. చికెన్ కర్రీ రెడీ ఈరోజైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేసి చెప్పండి ఎలా అయ్యిందో. థ్యాంక్ యూ.